ఏపీ పాలిటిక్స్ అసలు సిసలు రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఒంటరిగా జగన్, పొత్తుగా పవన్, చంద్రబాబు, బీజేపీ ఎన్నికల బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నారు ప్రధాన పార్టీలు. ప్రస్తుతం జగన్ బస్సు యాత్రలో ఉంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ప్రజాయాత్రలతో జనంతో మమేకమవుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఏపీ ఎన్నికలపై పోరు ఆసక్తికరంగా మారింది. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో వివాదాస్పద నటుడు వీకే నరేష్ ఏపీ పాలిటిక్స్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగే ముందు పెద్ద రక్తపాతమే జరగనుందని నేను నమ్ముతున్నాను అని అంటూ సంచలన ట్వీట్ పెట్టాడు నరేష్. అయితే ఏ పార్టీ గురించి ప్రస్తావించకుండానే ట్వీటేసిన నరేష్ అధికార పార్టీని కావాలనే గిచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 2 పెళ్లిళ్లు 3 పెళ్లిళ్లు మా వివాదాలంటూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండే నరేష్ పేరు ఈ మధ్యకాలంలో పెద్దగా వినిపించటం లేదు. సినిమాలైతే వస్తున్నాయి, కానీ ఆయన్ని హాట్ టాపిక్ గా మార్చే వివాదాలైతే చుట్టుముట్టడం లేదు. దీంతో వివాదం లేకపోతే జనం తనని మర్చిపోతారని అనుకున్నారో ఏమో, కానీ ఇదిగో ఇలా పొలిటికల్ హీట్ పెంచే ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ ని క్షుణ్ణంగా చూస్తే గనక ఏపీలో అధికార మార్పిడి జరిగే ముందు పెద్ద రక్తపాతమే జరగనుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు. అంటే ఏపీలో అధికార మార్పిడి జరగబోతోందని నరేష్ ముందే ఫిక్స్ అయిపోయినట్టే కనిపిస్తోంది. అధికారం మారుతుంది అంటే అధికారంలో ఉన్నది అధికార వైసీపీ కాబట్టి ఆ పార్టీనే రక్తపాతం సృష్టిస్తుందని పరోక్షంగా అన్నారా అనే డౌటానుమానాలు వస్తున్నాయి. అయితే నరేష్ చేసిన ట్వీట్ ని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు అనుకూలంగా మార్చుకుని వైసీపీ పార్టీని ఉద్దేశించే ట్వీట్ చేశారని అంటున్నారు.